వీక్షకులందరికీ శ్రావణమాస వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. మా ఇంట్లో గూడా ఈరోజు పూజకు సంబంధించిన పనులన్నీ చకచకా చేసుకుంటున్నాము. ఉదయాన్నే లేచి స్నానాలు చేసి దేవుడి పూజకు కావాల్సిన పనులన్నీ తలా ఒక పని చేసుకుంటున్నాము. ఈసారి ఏంటంటే నేను శ్రావణమాసం మొదటి శుక్రవారం రోజే పూజ జరుపుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఫీవర్ అండి. 15 డేస్ నుంచి ఫీవర్ ఉండే. అది బోనాలు గూడా ఫీవర్‌లోనే చేసినా, అట్లాగే ఇల్లు శుద్ధిగా ఉంది కాబట్టి, ఇప్పుడే వరలక్ష్మి వ్రతం గూడా చేసుకుంటే అయిపోతది అనే ఉద్దేశ్యంతోని, ఫస్ట్ శుక్రవారం రోజే వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను. మా ఇంట్లో వాళ్ళందరూ తలా ఒక పని చేసి నాకైతే హెల్ప్ చేస్తున్నారు. మేడం వచ్చింది, చాయ్ తాగుతుంది, ఏం పని చేస్తుంది? మా ఆయన మా చెల్లెల్ని ఎప్పుడు ఆట పట్టిస్తుంటాడు. అది మాత్రం ఎప్పుడు జరిగే విషయమే. పాపం మా చెల్లె ఈసారి నా కోసం తొందరగా వచ్చింది. ఏదైనా హెల్ప్ చేద్దాం అక్కకి చేతనైతలేదని. అలాగే మా వీడియోలో కొన్ని తేడాలున్నాయి. అవి గమనించి ఏవో కామెంట్ బాక్స్‌లో రాశారంటే మీరు మా వీడియోని ఎంత బాగా చూసారో అనేది నాకు అర్థమవుతుంది. కొన్ని తేడాలున్నాయండి. మీరు వీడియో పూర్తిగా చూసారంటే అవి ఏంటివో కనిపెట్టి నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా విషయానికొస్తే ఈరోజు పనులన్నీ చేసుకున్న తర్వాత పూజ స్టార్ట్ చేసుకున్నాను. నాకు అనిపించింది ఏంటి అంటే నేను ప్రతిసారి అందరినీ పూజకి పిలిచి కూర్చోపెట్టి పూజ చేస్తాను. అయితే మధ్యలో కొంతమంది లేచి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు వెళ్ళిపోతుంటే నాకు కొంచెం డిస్టర్బెన్స్గా అరే వెళ్ళిపోతున్నారే అని పూజలో నిమగ్నం కాలేకపోతుంటుంది. అయితే ఈసారి నేను అలా కాకుండా ఎవరిని పిలవకుండా మా ఇంట్లో వాళ్ళతోనే ప్రశాంతంగా పూజ చేసుకొని ఆ తర్వాత సాయంత్రం అందరినీ పిలిచి వాయినాలైతే ఇవ్వాలి అని అనుకున్నాను. అందుకే మా ఇంట్లో వాళ్ళతోని మాత్రమే పూజ జరుపుకున్నాను. ఈసారి ప్రశాంతంగా అనిపించింది. ఆ తర్వాత మా ఇంట్లో వాళ్ళకే వాయినాలు ఇచ్చి సాయంత్రం మిగతా చుట్టుపక్కల వాళ్ళని పిలిచి అందరికీ వాయినాలు ఇచ్చుకున్నాను. అలాగే ఈసారి నేను ఇంకా కొత్తగా తెలుసుకున్న విషయం ఏంటంటే ఎప్పుడైనా కూడా అమ్మవారికి నేను కూడా చీర కట్టించి పెద్దగా రెడీ చేసి పూజ చేస్తుంటే, కానీ నేను కొన్ని వీడియోలు చూసి అట్లా చేయొద్దు, అమ్మవారిని విడివిడిగా పెట్టి చీర కట్టించి అట్లా చేతులు విడిగా కాళ్ళు విడిగా పెట్టి పూజ చేస్తే మంచిగా ఉండదు అనేది విన్నాను. నాకు కూడా కరెక్టే అనిపించింది. అందుకే వద్దులే, నార్మల్గా కలశం పెట్టుకొని లక్ష్మీదేవి పటం పెట్టుకొని పూజ చేసుకుందామని ఈసారి చీర కట్టియడము అవన్నీ ఏం చేయలేదండి. అలాగే ఇంకో విషయం ఏం తెలిసిందంటే మన ఇంట్లో వాళ్ళకి వాయనం ఇచ్చుకుంటే అది లెక్కలోకి రాదు. నార్మల్గా ఒక 5 మంది ముత్తైదుల కన్నా వాయనాలు ఇవ్వాలి అని అంటారు కదా. అది మన ఇంట్లో వాళ్ళని కూడా లెక్క పెట్టుకుంటాం కదా. నా కూతురికి ఇచ్చినా మా అమ్మకి ఇచ్చినా అని ఇంట్లో వాళ్ళని లెక్క పెట్టుకుంటే అది లెక్కలోకి రాదంట. అంటే మన గోత్రం ఉన్న వాళ్ళకి ఇంతమందికి మన ఇంట్లో వాళ్ళకి ఇచ్చినా కూడా అది వాయనం కిందికి రాదంట. అలాగే మన ఆడపడుచుకి ఇచ్చినా కూడా వాయనం కిందికి రాదంట. బయట వాళ్ళకి ఇస్తేనే అది వాయనం లెక్కలోకి వస్తుందంట. అందుకే మన వాళ్ళకి ఇచ్చినా కూడా అది లెక్కలోకి రాదు. మిగతా బయట వాళ్ళని పిలిచి ఒక 5 మందికో 9 మందికో 11 మందికో ఇచ్చినా అది లెక్కలోకి వస్తుందంట. ఈసారి నేను అది కూడా తెలుసుకున్నాను. ఇలాగే ప్రతి సంవత్సరం ఏదో ఒక కొత్త విషయాన్ని అయితే వరలక్ష్మి వ్రతం గురించి తెలుసుకుంటున్నాను. నేను కూడా కొంచెం ఇంప్రూవ్ అవుతున్నాను. బాగా చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే నాకు 15 డేస్ వరకు ఫీవర్ ఉందని చెప్పిన కదా. బోనాలు ఫీవర్లోనే చేసిన, వరలక్ష్మి వ్రతం ఫీవర్లోనే చేసిన. కానీ అదేంటో నాకు పరీక్షలాగా ఇది జ్వరం వచ్చింది కదా, చేస్తుందా చెయ్యదా అని దేవుడు పరీక్షించిండేమో అనిపించింది. ఎందుకంటే నాకు వరలక్ష్మి వ్రతం పూజ చేసిన రోజు నుంచి ఫీవర్ రాలేదండి. ఇది మాత్రం నిజం. నాకైతే నమ్మకం అనిపించింది దీనికి చేత అయితే లేదు అని, మానేస్తుందా అని దేవుడు నాకు పరీక్ష పెట్టిండేమో. అందుకే నేను అట్లా ఉన్నా కూడా బోనాలు జరుపుకున్నాను, వరలక్ష్మి వ్రతం జరుపుకున్నాను. జరుపుకున్న రోజు నుంచి నాకు ఫీవర్ రావడం మానేసింది. అందుకని నాకు దేవుడు అంటే భక్తి ఎక్కువనే ఉంటుంది. కొంచెం భయం భక్తి అనేటివి ఉంటాయి. ఇంకా నాకు పూజ అయిపోయిన తర్వాత ఇంట్లో వాళ్ళమే తీర్థప్రసాదాలు తీసుకొని మా ఇంట్లో వాళ్ళకి వాయనం ఇచ్చిన తర్వాత సాయంత్రం బయట వాళ్ళని పిలిచి వాయనాలు ఇచ్చాను. ఇదండి ఈసారి నేను జరుపుకున్న వరలక్ష్మి వ్రతము. మా కోడలు లాస్ట్ ఇయర్ చాలా చిన్నగా ఉండే, ఇప్పుడు పెద్దగా అయిపోయింది.
ధనలక్ష్మికి మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం జయ మంగళం. ఇస్తినమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం. మా ఇంటికి ఎవరు వచ్చిరమ్మా? ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ ఇస్తినమ్మ వాయనం. పుచ్చుకుంటున్నమ్మ మా ఇంటికి ఎవరు వచ్చిరమ్మా? వరలక్ష్మి ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం బయటికి ఎవరు వచ్చిరమ్మా? ధనలక్ష్మి ఎవరు వచ్చిరమ్మా?